వైఎస్ జగన్ పీకే మీద కామెంట్స్ చేశారు కదా. అసెంబ్లీకి ఆయన రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యామని. మాది కడప డిస్ట్రిక్ట్. మా ఆయన గురించి మాకు తెలుసు. మేము మీకు చెప్పకూడదు. ఆయన ఎంత ఉదార స్వభావం ఉండేటోడో ఏదో తెలుసు. ప్రకృతి విపత్తులు గత 15-20 సంవత్సరాలు ఎప్పుడు జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఉండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి 50 లక్షలు ఇచ్చే ఆయన 5 లక్షలు కాదు, ₹5 ఇచ్చిన పాపన లేదు. మన రాష్ట్రంలో అయితేనే దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా కూడా, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడినా, ఎక్కడ పెద్ద ఘోర ప్రమాదాలు జరిగినా మొట్టమొదటి ముందు ఉండే వ్యక్తి, అందరికంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని గంటాపదంగా చెప్పగలం. దానికి సంబంధించి లిస్టు చదవాలంటే ఒకరోజు ఎంత పడుతుంది. కడప జిల్లా వాసిగా, జగనన్న సీఎంగా ఉండే వాసిగా కూడా నేను చెప్తానా, ఏ పొద్దే కానీ ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా జగనన్న ఏ పొద్దే కానీ ఒక 5 లక్షలు నేనని ఉదారంగా ఇచ్చిన చరిత్రే లేదు. మీ నియోజకవర్గాల్లో ఆయన సంచరించేటువంటి మా నియోజకవర్గం మాది. ఆయన పార్లమెంటరీ ఎంపీగా నిలబెట్టేటప్పుడు కడప జిల్లా కూడా ఆయనకు వచ్చేది. అది ఎప్పుడన్నా మీ సమస్యలు ఏంటి అని చెప్పి జనాల్లోకి వచ్చి తెలుసుకున్న జనాలకి ఆడొచ్చాడమ్మా. ముసుగులతోనే ఇదే మీరంతా తెలియదు ఉంది మీకు. మళ్ళీ నేను చెప్పకూడదు అవన్నీ. జనాలకి ఎప్పుడు వచ్చాడమ్మా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జనాల కాడికి ఎంత చనుకొచ్చాడు ఆయన స్థాయి విడిచిపెట్టేసి. భారతీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు, ఇంత నీతి నిజాయితీగా తన సొంత డబ్బులు కోట్ల ఖర్చు పెట్టే నాయకుడు స్వాతంత్రం వచ్చినాంచి లేడు, తర్వాత కూడా రాబోడు. భారతదేశ రాజకీయ ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, మోడీ మాట్లాడాలన్నా జగన్ గారు యాన్న సైడ్ నిలబడి ఇట్లా అంటున్నాడు. అదే మోడీ గారే మన పవన్ కళ్యాణ్ గారికి అడిగి వచ్చి హృదయపూర్వకంగా నవ్వి ఆయనకు చనువు ఇచ్చి ఆయన కోరిక మేరకు ఎక్కువ ఫండ్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఫండ్స్ తెప్పించేదానికి కూడా మూలకారకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రత్యేకంగా నమ్ముతున్నామ్మా.